వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉన్నప్పుడు ఏదైతే విడుదల కాబడుతదో, ఆ వీర్యం లోపల 95% వాటరు, ఫ్రక్టోజు, సుక్రోజు, సెమినల్ వెసికిల్స్ నుండి వచ్చే సమ్ ఫ్లూయిడ్స్ 95% ఉంటాయన్నమాట. 5% మాత్రమే దాంట్లో వీర్యం కణాలనేవి ఉంటాయి. సో, ఆ వీర్యం కణాలకేంటంటే పైకి వెళ్ళే గుణమే ఉంటది. న్యూట్రస్ ఇలా ఉన్నప్పుడు వెజైనాలో వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు సీమెన్ విడుదల కాబడుతది. ఈ సీమెన్‌కి గుణము పైకి వెళ్ళే గుణమే ఉంటది. కిందకి వచ్చే గుణము ఉండదు. సో, దానివల్ల మీరు బయటకేదైతే వస్తుందో దాంట్లో ఉండేది వీర్య కణాలు కాదు. ఆల్మోస్ట్ 90% కపుల్స్‌లో కలిసిన తర్వాత లీకింగ్ అనేది కామన్‌గా చూస్తూ ఉంటాం. అందులో ఏదైతే లీకింగ్ అవుతదో దాంట్లో ఉండేది ఓన్లీ వాటర్ మాత్రమే. స్పెర్మ్ సెల్స్ ట్రావెల్ చేస్తూ ఎగ్‌ని రీచ్ అయ్యే గుణం మాత్రమే స్పెర్మ్ సెల్‌కి ఉంటది. ఇది ట్రావెల్ చేస్తూ ఫాలోపియన్ ట్యూబ్‌లో ఉన్న ఎగ్‌ని చేరడానికి వితిన్ 1 మినిట్‌లో రీచ్ అయిపోతదనమాట. సో, మీరేదైతే లీక్ అయిపోతదేమో, అది రీచ్ కాలేదేమో, ప్రెగ్నెన్సీ రాదేమో అని భయపడాల్సిన అవసరము లేదు.